ఇప్పుడు మనము 30వ శతక పద్యము తెలుసుకుందాం. గర్భగుడిలోన కూర్చొనగ కవనమిది పొంగినది గదా నీ పాదగంగదరికి గాంగా జెరివై శతకాన కనబడుమిక వింత గొల్పుచు నైమిస వెంకటేశ. నైమిస వెంకటేశ్వరుని గర్భగుడిలో కూర్చొని ఉండగా ఆ కవిగారు తన యొక్క మనసులో ఈ నైమిసారణ్యం గురించి గొప్ప విశేషాలు స్వామివారి పాద సన్నిధిలో, అయ్యా తండ్రి, నాకు కవిత్వములాగా నైమిసారణ్యము యొక్క గొప్ప విశేషాలు నా నోట్లో నుంచి వస్తున్నాయి. ఆ వచ్చిన విశేషాలు ఎలా ఉన్నాయంటే, ఆ గంగ దగ్గరికి, స్వామివారి పాదాల దగ్గరికి గంగ వస్తే ఎలా ఉంటుందో అలా వస్తుందంట కవిత్వము. ఆ శతక రచనలో గంగా ప్రవాహమయ్యి అందరికీ ఈ నైమిసారణ్యం గురించి గొప్ప విశేషాలు నాకు తెలిసిన మాటలు నేను చెప్తున్నాను. అందరూ నన్ను అర్థం చేసుకొని అందరు హృదయాల్లో నైమిస వెంకటేశ్వర స్వామి కొలువై కూర్చొని ఉండాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించి స్వామివారి పాదాలకు నమస్కరించి వేడుకుంటున్నారు. 31వ శతక పద్యము. చిన్ని రవ్వంత ఎదలోననున్నవాడ, అన్ని దారులకు చివరనున్నవాడ, ఎన్ని నాళ్లకు దొరకని కన్నగాడ, భిన్న మూర్తివి నైమిస వెంకటేశ. ఓ స్వామి, ప్రపంచం మొత్తం నిండి ఉంటావు కదా, ప్రతి మనిషిలో ఉంటావు కదా, మరి అటువంటి భగవంతుడివి పరమాణువంతంగా హృదయంలో ఉన్నవాడివి నువ్వే తండ్రి. కర్మ, జ్ఞాన, భక్తి, ధ్యాన, యోగ, తపోమార్గాల గమ్యానివి నీవే స్వామి. ఎంత ప్రయత్నించినా కనబడిని వాడివి నువ్వే తండ్రి. మమ్మల్ని అంటిపెట్టుకొని ఉండటం వల్ల మా జీవితంలో మేము ఈ విధముగా పనులు చేయగలుగుతున్నాము అంటే నీ యొక్క అనుగ్రహం ఉండబట్టే తండ్రి. వింత వింత విధానాల ఆ స్వామి, నీ యొక్క వింత వింత విధానాలకు శతకోటి నమస్కారములు. ఓ స్వామి, ప్రపంచం మొత్తం నిండి ఉండి ఈ నైమిసారణ్యములో ఆ బిడ్డల్ని ఆశీర్వదిస్తూ ఇక్కడే నడయాడుతూ యోగుల హృదయములో ఉండి అందరినీ దీవించే ఓ స్వామి, మమ్మల్ని కటాక్షించు తండ్రి. ఓం నమో నైమిస వెంకటేశాయ. 32వ శతక పద్యము. దుమ్ము సుడిగాలి అయి మాయను క్రమ్ముచుండ ఎవరు దగదగానుందురి అవనియందు మాయ లేనట్టి సృష్టిని చేయరాదా విధి విధానేశ నైమిస వెంకటేశ. దుమ్ము సుడిగాలిలాగా మాయ కమ్ముతుంటే ఇక ఎవ్వరు మాత్రం నిర్మలంగా ఉంటారు స్వామి. నువ్వు ఈ సృష్టిలో మాయ లేకుండా చేస్తే అందరూ మంచివాళ్ళు లాగే ఉంటారు కదా. మరి ఈ ప్రపంచం మొత్తము నిండి నీవు ఉన్నావు కదా. ఈ దుమ్ము సుడిగాలిలాగా మాయ ప్రపంచం మొత్తం నిండి ఉంది. దానిలో నీవు ఉండి ఎవరికి ఏది కావాలో అనుగ్రహించేది నీవే తండ్రి. అటువంటి భగవంతుడా, నీకు మా నమస్కారములు. 33వ శతక పద్యము. ఇన్ని జీవులతోడ ఈ ఏక కథను ఇంత కాలము సాగింతురెవరికెరుక, వివిధ పాత్రల నటుడవు ప్రేక్షకుడవు విశ్వదర్శక నైమిస వెంకటేశ. ఇంతమంది జీవుల్లో ఈ సృష్టి అనే ఆద్యంతరహితమైన ఏక కథను ఎన్నాళ్ళు సాగదీస్తావయ్యా. పైగా ఈ కథలోని పాత్రదారుల్లో ప్రేక్షకులలో ఉన్నవి నీవే, దర్శకుడివి నీవే. అర్థము కానియ్య నీ లీల. ఓ స్వామి, మాకు నీ యొక్క అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు తండ్రి. 34వ శతక పద్యము. ఇచ్చట అడవిలో కూర్చుండి ఎంతసేపు లక్ష్మితో ప్రొద్దుపుచ్చడి లక్షణమిక మానుకో ప్రసాదము వరదానమిడుము పిచ్చి జనులకు నైమిస వెంకటేశ. మన కవిగారు చెప్తున్నారు, లక్ష్మీదేవితోనే నీవు కూర్చొని ఇద్దరూ ఒకరికొకరు ఎదురెదురు కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారని. కానీ స్వామి, ప్రపంచం మొత్తం నడిపించేది నీవే తండ్రి. అటువంటి నీవు అమ్మవారిని చూసుకో. అంతేకాకుండా మీ బిడ్డలు ఈ పిచ్చివాళ్ళని, ఇట్లాంటి పిచ్చివాళ్ళైన ఈ భక్తులను
వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వటం, వారిని నువ్వు చల్లగా కాపాడటం. మరి ఈ అడవిలో నీ కోసం వచ్చే నాలాంటి పిచ్చి భక్తులకి వరాలు ప్రసాదాలు ఇచ్చే పని మీద దృష్టి పెట్టు, దయచేసి నా మాట విను అని కవిగారు ఎంత చక్కగా ప్రాధేయపడి ఈ శ్లోకంలో అమ్మవారిని స్వామివారిని గుర్తించి ఇలా చెప్తున్నారు. ఏమంటున్నారు? నీవు అక్కడ అమ్మవారితోనే ఉండకు, ఈ మా పనులు కూడా చూడు అంటున్నారు. కానీ మన స్వామి అమ్మవారిని చూసుకుంటారు, మనల్ని చూసుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్మ సర్వాంతర్యామి, అందరినీ చూసుకుంటాడు. మన స్వామి మనల్ని కటాక్షిస్తారు. 35వ శతక పద్యము. ధ్యాస నీవైపు తిరిగి నీ దాసులగుచు 100,000 భక్తులెటక వచ్చిరేని, ఏది వసతి తలచిన నీకెంతసేపు పంకజ సకీస నైమిస వెంకటేశ. తిరుపతికి వచ్చినట్లుగా ఈ నైమస తిరుపతికి జనం లక్షలాది మంది రోజు వస్తారే అనుకో. ఇక్కడ ఆ భక్తులకి తగిన వసతి ఏది? లక్ష్మీపతివి, నీవు తలుచుకుంటే ఎంతసేపు. క్రిందటి శతకంలో అమ్మవారితో స్వామివారు ఉన్నారనుకున్నాం కదా. స్వామివారు అమ్మవారు వీరిద్దరూ కలిసి ఈ నైమిసారణ్యాన్ని ఎంతో వృద్ధి చేసి అక్కడ అందరికీ వసతులిచ్చి జనులందరూ నైమిస వెంకటేశ్వర స్వామిని శరణాగతి కోరుకునే అవకాశాన్ని, ఆహార వసతిని నీవు ప్రసాదించు తండ్రి, నీవు తలుచుకుంటే ఎంతసేపు అని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. మా తప్పులేమన్నా ఉంటే క్షమించు తండ్రి. ఓం నమో నైమిస వెంకటేశాయ నమః.